యొక్క మధ్యాహ్న సమయంలో శుక్రవార శుభములు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. గోల్డెన్ వర్డ్స్ ఫ్రమ్ గొల్గొతా కొండపైన యేసు ప్రభుల వారు పలికిన 7 మాటలలో 3వ మాట మనము నేర్చుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనములు చదువుకుందాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకునెను. ప్రార్థించుకుందాము. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు రాజా, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నైనా నా ప్రభ, నా దేవ, గొల్గొతా కొండపైన నైనా మండు టెండలో నా ప్రభ 7 బంగారు మాటలు నా తండ్రి మీరు పలికినావు నా ప్రభ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. నా ప్రభ దానిలో 3వ మాటనైనా మేము ధ్యానిస్తుండగా నా తండ్రి మీ యొక్క పరలోకపు ఆశీర్వాదాలు మా పైన కుమ్మరించండి తండ్రి. ఆ మాట ద్వారా నా ప్రభ మేము తండ్రి ఎన్ని మేళ్ళు పొందుకొని మీకు విధేయత వినయం కలిగి జీవించే భాగ్యతను మీరు మాకు అనుగ్రహించమని మా ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదటిగా మనం 3వ మాట నేర్చుకుందాము. 3 వ్యక్తులు. 3వ మాట 3 వ్యక్తులు. అయితే ఒక్కొక్కరి గురించి మనము 3 మాటలు ధ్యానించుకుందాము. మొదటి 3 వ్యక్తులకు మనం ఇచ్చే బిరుదు లేక వారికి ఒక్కొక్క పేరు పెడదాం. బిరుదు లేక వారికి పేరు పెడదాము. రెండవది, వారు ఏమి చేస్తే పేరు వచ్చింది. మూడవదిగా వారి ఈ 2 పై విషయంల నుంచి మనము ఏమి నేర్చుకోవాలి అనేది మనము తెలుసుకుందాము. యేసుక్రీస్తు ప్రభుల వారు బాధ్యత కలిగిన కుమారుడు. ప్రభుల వారు బాధ్యత కలిగిన కుమారుడు. యేసుక్రీస్తు వారు దీర్ఘాయుష్మంతుడు. యేసు ప్రభుల వారు దీర్ఘాయుష్మంతుడైనారు. బాధ్యత కలిగిన కుమారుడు అయినాడు. ఏ విధంగా అంటే యేసు ప్రభుల వారు మండుటెండలో శిలోరక్తము కార్చేంత వరకు ముళ్ళ కిరీటము ధరించుకొని కొరడాలతో కొట్టబడి మరి కాళ్ళు చేతులకు మేకులు కొట్టబడి నరకయాతన పడుతున్నప్పటికీ తన యొక్క రక్తం అంతా చెంప రూపంగా ధారలుగా ప్రవహిస్తున్నప్పటికీ తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత విధేయత గల తండ్రి మన తండ్రి, ఎంత ప్రేమ గల తండ్రి మన తండ్రి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1, 2, 3 వచనములు మనం చదువుకుందాము. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మనం ఎప్పుడైతే తల్లిదండ్రులను ప్రేమిస్తామో, వారిని విధేయత కలిగి జీవిస్తామో మనము దీర్ఘాయుష్మంతులం అవుతాము. అంటే తల్లిదండ్రులని సన్మానించాలి అంటే వారికి షాలోగా పూలదండలేసి సన్మానించడం కాదు. తల్లిని మనము ప్రేమించాలి, తల్లికి మనము ఆదరణ కలిగించాలి, తల్లికి కావలసిన వస్త్రాలు మనము సమకూర్చాలి. అంత మాత్రమే కాదు, తల్లి 9 మాసాలు మోసి మనల్ని కని పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకురాలిగా మనల్ని తీర్చిదిద్దింది ఆ తల్లి. తల్లి వెనుక ఎంత కష్టము ఉన్నదో నార్మల్ లేబర్ అయిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఇది ఎంత కష్టము 9 మాసాలు మోసి కని పెంచింది ఆ తల్లి. మనం తెలుసుకుందాము. మరి కుమారుడు ఉదయం పోయి రాత్రి ఎప్పుడో ఇంటికి వస్తాడు. కానీ ఈ యొక్క సమాజంలో ఇప్పుడు మనకి జరుగుతున్న సమస్యలలో ఎన్ని యాక్సిడెంట్లో జరుగుతున్నాయి. ఎంత బయటికి పోయిన వ్యక్తి ఇంటికి రావాలంటే ఎంతో కష్టమైన పని. కాబట్టి కానీ తల్లి ఏం చేస్తుంది, ఇంట్లో ఒంటరిగా ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తుంది. దేవా, నా కుమారుడు బయటికి పోయినాడు, నైనా తొందరగా రప్పించండి, ఏ అపాయం కాకుండా కరుణించండి అని తల్లి ఒంటరిగా ఉండి ఇంట్లో ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ కుమారుడు తన పనులన్నీ సక్రమంగా చేసుకొని ఇంటికి వచ్చి ఒక 5 నిమిషాలు, ఎక్కువ వద్దు, ఒక 5 నిమిషాలు ఆ తల్లి దగ్గరికి పోయి, అమ్మా నువ్వు బాగున్నావా, నువ్వేం తిన్నావు, నీ పరిస్థితి ఏమి, నీకేమైనా అవసరమా అని అడిగి తల్లి యొక్క ఆలన పాలన చూస్తూ ఆమె నుదుటి మీద చెయ్యి పెట్టి 2 జోకులైన మాటలేసి సంతోషంతో నవ్విస్తే ఆ తల్లి ఎంత ఆనందపడుతుందో. ఆమెకు ఆనందం తప్పించి ఏమీ కూడా అవసరం లేదు. తల్లి ఆ సంతోషాన్ని తల్లి కోరుతున్నది. కాబట్టి కొడుకు లేనటువంటి మనమందరం, మీరందరూ కూడా నా తల్లిని సన్మానిద్దాము, తల్లిని గౌరవిద్దాము, తల్లికి ఆదరణ కలిగిద్దాము. అప్పుడు మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవుతాము. రెండవదిగా శిష్యుడు. శిష్యునికి మనము ఒక పేరు పెట్టుకుందాం.
ఫస్ట్దిగా బాధ్యత కలిగిన కుమారుడు, రెండవదిగా శిష్యుడు. యోహాను యేసుక్రీస్తు చేత ప్రేమింపబడిన శిష్యుడు. అయితే శిష్యునికి మనము భారవాహకుడు అని పేరు పెట్టుకుందాం. భారవాహకుడు అనగా ఇతరుల యొక్క భారమును మోసేవాడిని భారవాహకుడు అని అందురు. అయితే యేసుక్రీస్తు చెప్పిన వెంటనే తల్లి అయిన మరియను తన ఇంట చేర్చుకున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చూసుకుందాము. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొను. చెప్పిన వెంటనే తల్లిని తన ఇంట చేర్చుకున్నాడు. అయితే యేసు ప్రభుల వారికి 2 సోదరులు ఉండేవారు. 2 సోదరులు ఉన్నారు, కానీ యేసు ప్రభు వారు తిరిగిన ప్రతి చోట సోదరులు ఉన్నారు. యేసుప్రభు చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా యేసుప్రభు వారు చూచినారు. ఆశ్చర్య కార్యాలు చూచినారు. ఎన్నో స్వస్థతలు చేసినారు. అన్నీ కూడా చూసినారు. తెలుసు సోదరులకు కూడా ఈయన అన్ని అద్భుత కార్యాలు చేస్తాడని. కానీ ప్రభువు నందు వారి యొక్క సోదరులు విశ్వాసం ఉంచలేదు, నమ్మకం ఉంచలేదు. అయితే యోహాను చివరి వరకు ఉన్నప్పటికీ ఆయన విశ్వాసం ఉంచినాడు. యేసు ప్రభుల పట్ల యోహానుకు అప్పచెప్పినాడు. అయితే అందుకే వెంటనే యేసు చెప్పిన వెంటనే తల్లి అయిన మరియను తన ఇంట చేర్చుకున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 చదువుకుందాము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకొనవలెను. మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకున్నట్లయితే మనం కూడా దేవుని శిష్యులమని మనం తెలుస్తాము. మనము కూడా అవసరంలో ఉన్న వారిని ప్రేమించి ఆదరిస్తాము. అయితే ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన దానను. అయితే మా తల్లిదండ్రులు పూజారులు. మా నాన్న పేరు రఘునాథాచారి, అమ్మ పేరు వేణమ్మ. అయితే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అన్ని పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు. ఆ కుటుంబంలో నేను జన్మించినాను. నేను అక్క 2 సోదరులు ఉన్నాము. అయితే మా యొక్క తల్లిదండ్రులు చనిపోయినారు. చనిపోయినప్పుడు ఒక నర్సింగ్ సూపరింటెండెంట్, ఆమె గ్రేస్ డేవిడ్, ఆ సిస్టర్ పేరు గ్రేస్ డేవిడ్, ఆమె మమ్మల్ని పెంచి 2 అక్క నన్ను పెంచి పెద్దవారిని చేసి ప్రయోజకులాగా తయారు చేసి ఆమె ఆ విధంగా మమ్మల్ని ఆపదలు ఆదుకున్నది. కాబట్టి ఒక ప్రయోజకురాలిగా చేసి ఆమె మమ్మల్ని తీర్చిదిద్దింది. ఆమె ఆదుకున్నది కాబట్టి ఈ సంఘములో మీ సహవాసంలో నేను పాలుపంపులు పొందుకున్నటకు దేవాది దేవుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనములు కూడా చెల్లిస్తున్నాను. అయితే అవసరంలో ఆపదలో ఉన్న వారిని అవసరంలో ఆదుకుంటే ఒకరికే మనం ఆదరించిన వారం అయితే కాము. మన తరతరాలు వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము కలిగి జీవిస్తారు. నేను ఒక్కదాన్నే కాదు, ఇప్పుడు నేను అవసరాలు ఆదుకున్న దాన్ని నా నుంచి నా పిల్లలు భవిష్యత్తులు కూడా వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మా అక్క కుటుంబం కూడా, ఆమె కూడా ఒక క్రైస్తవ కుటుంబంగా ఉంది. ఆమె కూడా విశ్వాసమైన జీవితంతో ఉంది. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంది. ఆ యొక్క గ్రేస్ దేవుడు ఆ సిస్టర్ మమ్మల్ని ఆదరించింది కాబట్టి మా తరతరాలు దేవుని యందు విశ్వాసంతో జీవిస్తూ ఉన్నాము. అందుకని మనం ఒకరిని అవసరంలో ఉన్నప్పుడు మనము ఆదుకుంటే వారి ద్వారా ఎన్నో నూతన క్రియలు మనము ఎన్నో చేయగలిగిన వారం అవుతాము. అయితే మొదటిగా బాధ్యత గల కుమారుని గురించి నేర్చుకున్నాము. రెండవది భారవాహకుడు గురించి నేర్చుకున్నాము. మూడవదిగా మా తల్లి అయిన మరియ దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీ. దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీ. అయితే వివాహం జరగకముందే కన్యక గర్భం ధరించుట, ఇది ఏ కన్యక కూడా ఒప్పుకోదు. అయితే మన మరియమ్మ తల్లి ఆమె అంగీకరించింది. వివాహం కనుకముందే కన్యక గర్భం ధరించుట అంటే వివాహం జరగకముందే ఎన్నో చేయాలంటే చాలా కష్టమైన పని. ఇరుగుపోరు వారి వలన సమస్యలు, తల్లిదండ్రుల వలన సమస్యలు, సంఘము వలన సమస్యలు. అన్నాడు యూదా గోత్రపు వారైతే రాళ్లతో కొట్టి ఊరి చివరికి తీసుకుని పోయి కొట్టి చంపేవాళ్ళు. ఆ విధంగా జరుగుతుందని మరియమ్మ తల్లికి అన్నీ తెలుసు. అయినప్పటికీ లూకాసు వార్త 2వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాము. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను.
నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని మరియా ప్రార్థించేసి అని మనము బైబిల్లో అనేక సందర్భంలో చూస్తూ ఉంటాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 46, 57 వచనాలు మనం ఇంటికి వెళ్ళినాక చదువుకుందాము. దేవుని స్తుతించింది మరియమ్మ, దేవుని స్తుతించింది, దేవుణ్ణి ఆరాధించింది, దేవుణ్ణి ప్రార్థించే స్త్రీగా మనం కూడా ఉందాం. దేవుని స్తుతించింది, ఆరాధించింది. లూకాసు వార్త 2వ అధ్యాయము 58 వచనము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తామో అనేక కనికరము తరతరముల వరకు ఉంటుంది. అయితే యోహాను సువార్త 19:26 ఒకసారి చూసుకుందాము. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచిండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తల్లితో చెప్పాను. అప్పుడు అంత బాధలో తల్లి కుమారుడు ఉన్నప్పటికీ తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆమె యొక్క తరతరాల వరకు కూడా యేసు ప్రభుల వారు తరతరాల వరకు కూడా తల్లిని క్షమిస్తూ ఉన్నాడు. అయితే మనము కూడా మరి వల్ల దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలాగా, ప్రార్థించే స్త్రీలాగా మనము ఉండాలి. ఆయన ఒక చిన్న చెప్తాను ఉదాహరణ. తండ్రి కష్టార్జితం వలన బిడ్డలు ప్రయోజకులు అవుతారో లేదో కానీ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన వలన ఖచ్చితంగా బిడ్డలు ప్రయోజకులుగా అవుతారు. తను కన్నీటితో, దేవుని సన్నిధిలో కన్నీటితో మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. జార్జి ముల్లర్ గారు ఒక ధనవంతుల కుటుంబంలో జన్మించినాడు. తండ్రి చిన్ననాటినప్పుడే తండ్రి చనిపోయినాడు. అయితే తండ్రి చనిపోయినప్పుడు కుమారుడు జార్జి ముల్లర్ గారు మరి తాగుడుకు, వ్యసనాలకు బానిస అయిపోయినాడు. జూదం ఆడేవాడు. అయితే తల్లి మాత్రము కన్నీటితో ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండేది, కన్నీటి రోదన చేస్తూ ఉండేది. అయితే జార్జి ముల్లర్ గారు ఇవన్నీ చూసినప్పటికీ ఆయన ఏమీ పట్టించుకునేవాడు కాదు. అయితే ఒకనొక దినమున తల్లి కూడా మరణించి ఇంకా బాధ ఎక్కువైపోయింది. ఇంకా తాగుడుకు అలవాటు అయిపోయినాడు, జూదానికి, వ్యసనాలకు అలవాటు అయిపోయినాడు. అయితే ఇదంతా జరుగుతుంది. కానీ మరొకసారి తన యొక్క ఫ్రెండ్ కనిపించి వాళ్ళ దగ్గర యూత్ రిట్రీట్ జరుగుతుంది, మనం వెళ్దాము రండి అని ఫ్రెండ్ని అడిగితే, యూత్ రిట్రీట్గా నేను రాను, యూత్ రిట్రీట్ నాకు అవసరం లేదు అని చెప్తాడు ఫ్రెండు. అని నేను చెప్తే నేను వచ్చి అక్కడ కూర్చో అంతే, నువ్వు అక్కడ ఏం చేయవద్దు, నేను ఒంటరిగా పోతున్నాను, నాకు తోడుగా రమ్మని చెప్తాడు. అంటే సరేలే అనేసి తోడే కదా అనేసి వెళ్తాడు జార్జి ముల్లర్ గారు. ఇద్దరు కలిసి అక్కడికి కూడికకు వెళ్ళినప్పుడు అక్కడ మంచిగా వర్షిప్ జరుగుతూ ఉంటుంది, పాటలు పాడుతూ ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అందరూ ప్రార్థిస్తూ ఉంటారు. మరి అక్కడ పాస్టర్ గారు మంచి వాక్యమును ఉపదేశిస్తూ ఉంటాడు. ఇవన్నీ జార్జి ముల్లర్ గారు వింటారు. విన్నప్పుడు కన్నీటిలు దారులై పారుతూ ఉంటాయి. అయితే అప్పుడు, దేవా నన్ను క్షమించు తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు నాయనా, నన్ను కరుణించు, నేను ఎంతో సమయాన్ని వేస్ట్ చేసినాను, నేను ఎంతో డబ్బును వేస్ట్ చేసినాను, నన్ను క్షమించు నాయనా అని మోకరించి అక్కడే ఉండే ప్రార్థన చేస్తాడు. అంత మాత్రమే కాదు, 10,000 మంది అనాథ పిల్లలను చేరదీస్తాడు. అంత మాత్రమే అనాథ పిల్లలను చేరదీసి వాళ్ళకి ఆశ్రయం స్థాపించి వారిని చదివించి ప్రయోజకులుగా తయారు చేస్తాడు. అంత మాత్రమే కాదు, క్రైస్తవ విశ్వవిద్యాలయాలను స్థాపిస్తాడు. అంత మాత్రమే కాదు, 42 దేశాలు తిరిగి సువార్తను ప్రకటించి అనేక గొప్ప మిషనరీలుగా తయారు చేస్తాడు. ఎంత గొప్ప పరిచర్య చేసినాడండి ఈ యొక్క జార్జి ముల్లర్ గారు. కేవలం తల్లి యొక్క ప్రార్థన, కన్నీటి ప్రార్థన. అయితే ఒక అతను అడుగుతాడు జార్జి ముల్లర్ గారిని, నీవు ఇంతకుముందు ప్రార్థన చేసేవాడిని కావు, మీ తల్లిదండ్రులు కూడా లేరు, నీవు ఇంత పరిచర్య చేస్తున్నావు, దీనికి అంతటికి కారణం ఏమి అనేసి ఒకతను అడిగినప్పుడు, నేను రక్షింపబడక మునిపే నా తల్లి మరణించింది, కానీ నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన నా జీవితంలో ఇంకా మిగిలే ఉన్నది కాబట్టి నేను రక్షింపబడ్డాను. చూసినారా ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. తల్లిలారా, మీ కుమారులు ఎవరైనా, మన కుమారులు మన గురించి నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన వలన నేను రక్షింపబడ్డాను అని ఏ కుమారుడైనా మన గురించి సాక్ష్యం ఇస్తున్నారా? ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. అయితే మనము 3 విషయాలు నేర్చుకున్నాము. బాధ్యత కలిగిన కుమారుడు.
బాధ్యత కలిగిన కుమారుడు. అయితే తల్లిదండ్రులను మనము సన్మానించి వారిని ప్రేమించినట్టయితే మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవుతాం. తర్వాత భారవాహకుడు, ఇతరుల యొక్క భారమును మోసేవాడు. కాబట్టి ఇతరులకు మనము అవసరంలో ఉండి కూడా మనం ఆదుకొనకపోతే దేవుడు మనల్ని క్షమించడు. మనకు ఎప్పుడైతే మనకు అవసరం ఉంది చేయగలం అనేది స్తోమత మనకు ఉంటే కంపల్సరీ వారికి అవసరంలో మనం ఆదుకునే వారముగా ఉండాలి. కాబట్టి మనం అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటే వారు ఒకే కాదు, వారి తరతరాలు కూడా దేవుని యందు జీవిస్తూ వాళ్ళు బలపరుస్తారు. తర్వాత మూడవదిగా భయభక్తి కలిగిన స్త్రీ. దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీలాగా మనం కూడా దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీలాగా కన్నీటితో మనం ప్రార్థన చేస్తూ, కన్నీటితో మనం ఇంట్లో మన పిల్లల గురించి ప్రార్థన చేస్తూ వాళ్ళను రక్షించబడేలా చేద్దాము. ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా యొక్క నిండు వందనములు తెలుస్తూ ముగిస్తూ ఉన్నాను. కొండపైన యేసు ప్రభువు వారు పలికిన 7 మాటల్లో 3వ మాట మనకు నేర్చుకున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనంలో చదువుకున్నాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పింది. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పింది. ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ప్రార్థించుకుందాము. ప్రేమ నమ్మకం గల మా పరలోక రాజా, మీ పాదము వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.